ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో తెలుగు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతున్నాయో మనకు తెలిసిందే. ఇప్పుడు ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి కానీ, ఒకప్పుడు 100, 150, 175, 200, 300 రోజులు కూడా డైరెక్ట్‌గా ఆడి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ చాలామంది హీరోలను టాప్ స్టార్స్‌ని చేసింది. ఈ ఏరియాలో 175 రోజులు ఆడిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్టీసీ ఎక్స్‌ట్రాలో తెలుగు సినిమాలు సృష్టించిన రికార్డుల గురించి చేసిన వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఇందులో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 మా భూమి. నిజాంకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన చిత్రం ఇది. 1979లో రిలీజ్ అయి ట్రెండ్ సెట్ చేసింది. చిన్న సినిమాగా అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకొచ్చి హిట్ అయింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. నెంబర్ 2 దసరా బుల్లోడు. 1971 సంక్రాంతికి రిలీజ్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది మూవీ. ఏఎన్ఆర్ మార్కెట్‌ను మరింత పెంచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న శాంతి 70 ఎంఎం థియేటర్‌లో డైరెక్ట్‌గా 200 రోజులు ప్రదర్శింపబడింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో 200 రోజులు డైరెక్ట్‌గా ఆడిన తొలి చిత్రం ఇది. నెంబర్ 3 దేవత. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. 1982లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర క్లాసిక్ రికార్డు నెలకొల్పింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సంధ్య 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. నెంబర్ 4 ప్రేమాభిషేకం. ఏఎన్నార్, శ్రీదేవి, జయసుధ ముఖ్య పాత్రలో నటించిన క్లాసిక్ మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర టెర్రిఫిక్ రికార్డు సృష్టించింది. 4,00,00,000 షేర్ రాబట్టిన తొలి చిత్రం ఇది. 1981లో 29 డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 185 రోజులు ఆడింది. నెంబర్ 5 ముందడుగు. ఇదొక మల్టీ స్టారర్ మూవీ. శోభన్ బాబు, కృష్ణ ముఖ్య పాత్రలో నటించారు. 1983 టాప్ 3 సినిమాలలో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచి బిగ్గెస్ట్ గ్రాస్ సాధించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సంధ్య 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. నెంబర్ 6 బొబ్బిలి పులి. దాసరి నారాయణరావు, ఎన్టీ రామారావు కాంబోలో తెరకెక్కింది మూవీ. బీసీ సెంటర్స్‌లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలోని క్లైమాక్స్ మైండ్ బ్లాక్‌కి గురిచేసింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్‌లో ప్రాఫిట్‌ను అందించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 7 బొబ్బిలి రాజా. వెంకటేష్‌కు మాస్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర నాన్ ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 210 రోజులు ఆడింది. నెంబర్ 8 ఘరానా మొగుడు. 1992లో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. చిరంజీవి వన్ మ్యాన్ షో ఈ ఘరానా మొగుడు. క్లాస్, మాస్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సంధ్య 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 183 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 9 నిన్నే పెళ్లాడతా. నాగార్జున నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఇది. నాగార్జున, టబ్బు మధ్య సాగే ఎపిసోడ్ కుర్రకారులను ఉర్రూతలూగించింది. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 189 రోజులు ఆడింది. అలాగే 1,03,00,000 గ్రాస్ రాబట్టింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో రూ. 1,00,00,000 గ్రాస్ రాబట్టిన తొలి చిత్రం ఇది. నెంబర్ 10 పెళ్లి సందడి. కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్ కాంబోలో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పెళ్లి సందడి. మామూలు అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగి అంతకంత లాభాలను అందించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సంధ్య 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 301 రోజు ఆడింది. నెంబర్ 11 సమరసింహారెడ్డి. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఇది. బాలయ్య మాస్ పెర్ఫార్మన్స్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీగా నిలిచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 12 రాజా. సమరసింహారెడ్డి కారణంగా ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది రాజా. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. సెన్సేషన్ ఓపెనింగ్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో ఉన్న ఓడియన్ డిలాక్స్‌లో డైరెక్ట్‌గా 176 రోజులు ఆడింది. నెంబర్ 13 తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ నటించిన క్రేజీ లవ్ స్టోరీ తొలి ప్రేమ.
యూత్ ఆడియన్స్‌తోనే సక్సెస్ సాధించింది మూవీ. ప్రతి సీన్ విజువల్ ఫీట్‌గా నిలిచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోలోని సంధ్య 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 218 రోజులు ఆడింది. అలాగే 1,17,00,000 గ్రాస్ కూడా రాబట్టింది. నెంబర్ 14 అన్నమయ్య. భక్తిరథ చిత్రాలలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. నాగార్జున యాక్టింగ్ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. ఫ్లాప్ టాక్‌తో మొదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అలాంటిది 'దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 176 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 15 క్షేమంగా వెళ్లి లాభంగా రాండి. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందంతో సహా చాలామంది టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. మామూలు అంచనాలతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రాలోని ఓడియన్ డిలాక్స్‌లో డైరెక్ట్‌గా 183 రోజులు ఆడి 1,03,00,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 16 నువ్వు నేను. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అనిత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. లవ్ స్టోరీ సినిమాలలో బీభత్సమైన ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోలో ఉన్న 'సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ప్రదర్శింపబడి 1,18,00,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 17 నువ్వే కావాలి. తరుణ్, రీచా నటించిన న్యాచురల్ లవ్ స్టోరీ ఇది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి 24,00,00,000 షేర్ రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ సాధించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోలోని ఓడియన్ డీలక్స్‌లో 266 రోజులు డైరెక్ట్‌గా ఆడి 1,58,00,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 18 జయం. నితిన్‌ని స్టార్ హీరోని చేసిన చిత్రం ఇది. గోపీచంద్ విలనిజం మరో వండర్. ప్రతి ఫ్రేమ్ ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు తెరకెక్కించాడు దర్శకుడు తేజ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోలోని శాంతి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడడంతో పాటు 1,80,00,000 గ్రాస్‌ను సొంతం చేసుకుంది మూవీ. నెంబర్ 19 నరసింహనాయుడు. బాలకృష్ణ, బి. గోపాల్ కాంబోలో తెరకెక్కిన 5వ చిత్రం ఇది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది మూవీ. ఫైనల్‌గా ఇండస్ట్రీట్‌గా నిలిచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లో ఉన్న 'దేవి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ప్రదర్శింపబడి 1,18,00,000 గ్రాస్ రాబట్టింది మూవీ. నెంబర్ 20 నువ్వు నాకు నచ్చావు. వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. కామెడీ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో ఇదొకటి. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోడ్‌లో ఉన్న శాంతి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ప్రదర్శింపబడి 1,19,00,000 గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. నెంబర్ 21 మురారి. మహేష్ బాబును ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసిన చిత్రం ఇది. ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లో ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు ఇలా చాలానే క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. అలాంటిది 'సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడి 1,20,00,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 22 ఒక్కడు. మహేష్ బాబుకు మాస్‌లో తిరుగులేని స్టార్డమ్ అందించిన చిత్రం ఇది. బీసీ సెంటర్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోడ్‌లో ఉన్న 'సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 177 రోజులు ఆడి 1,47,00,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 23 అతడు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఇది. టెలివిజన్‌లో అయితే మంచి టీఆర్‌పీ దక్కించుకుంది మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోడ్‌లో ఉన్న 'సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 177 రోజులు ఆడింది. అలాగే 1,04,00,000 గ్రాస్ కూడా రాబట్టింది. నెంబర్ 24 దేవదాసు. చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన సినిమాలలో ఇదొకటి. 'రామ్‌ను ఓవర్ నైట్ స్టార్‌ని చేసింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోడ్‌లో ఉన్న ఓడియన్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 204 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 25 పోకిరి. పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది పోకిరి. ఏకంగా 36,00,00,000 షేర్ రాబట్టి ఔరా అనిపించింది. పోకిరి బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోడ్‌లో ఉన్న 'సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 189 రోజులు ఆడడంతో పాటు 1,64,00,000 గ్రాస్ రాబట్టింది. నెంబర్ 26 బొమ్మరిల్లు. ఇదొక ట్రెండ్ సెట్టర్ మూవీ. ఇప్పటికీ ఏదో ఒక చోట ఈ బొమ్మరిల్లు మూవీ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అవ్వక మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోడ్‌లోని శాంతి 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 184 రోజులు ప్రదర్శింపబడి 1,34,00,000 గ్రాస్‌ను రాబట్టింది. నెంబర్ 27 దేశముదురు. అల్లు అర్జున్‌ని మాస్ హీరోని చేసింది మూవీ. అల్లు అర్జున్ స్టార్డమ్‌ను హెవీగా పెంచింది దేశముదురు. అలాంటిది ఆర్టీసీ ఎక్స్‌ట్రోడ్‌లోని 'సుదర్శన్ 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడి 1,12,00,000 గ్రాస్ రాబట్టింది. ఈ 27 సినిమాలు ఆర్టీసీ ఎక్స్‌ట్రోలో డైరెక్ట్‌గా 175 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి. 'చెంటి', 'ఇంద్ర', 'వర్షం', 'మగధీర', 'పండంటి కాపురం', 'బద్రి', 'తమ్ముడు', 'కలిసుందాంరా', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' ఇలా చాలా సినిమాలు 175 రోజులను జస్ట్ మిస్ చేసుకున్నాయి ఈ ఏరియాలో.
ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి.